వన్ అవుట్స్ ఎపిసోడ్ 5 ఎపిసోడ్ 4 చివర్లో మళ్ళీ యోషిదా పిచ్ లోకి వస్తాడు. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను, ఎపిసోడ్ విన్న తర్వాత ఎపిసోడ్ డౌన్లోడ్ చేసి చూడండి, ఎందుకంటే విజువల్ మూమెంట్ బేస్ బాల్ ది అర్థమవుతుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకవేళ తెలియకపోతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ ఎపిసోడ్ లోకి వెళ్తే షార్టెస్ట్ స్టెప్ లోకి తను వస్తాడు అండ్ తొక్కిచి పిచ్ చేయగానే బ్యాట్స్మెన్ కూడా అటే కొడతాడు అండ్ ఓనర్ కూడా నవ్వుతూ ఉంటాడు యోషిదా దగ్గరికి వెళ్తుంది. అండ్ యోషిదా తను ఫీల్డ్ చేస్తాడు మిస్ చేయకుండా అండ్ ఫస్ట్ బేస్ నుంచి సెకండ్ బేస్ నుంచి వచ్చే బ్యాట్స్మెన్స్ ని అవుట్ చేస్తాడు. డబల్ ప్లే అవుతుంది, ఆల్రెడీ ఒక అవుట్ అవుతుంది. సో డబల్ ప్లే తో 3 అవుట్స్, ఇన్నింగ్ పూర్తయిపోతుంది. ఓనర్ కి మైండ్ పోతుంది ఏం చేస్తున్నాడు యోషిదా అని. అండ్ 9th ఇన్నింగ్ లో మళ్ళీ ఇంకో రన్ తీస్తాడు యోషిదానే అండ్ ఇంకొక రన్ వేరే వాళ్ళు తీయడంతో 2 runs 12 runs అవుతాయి అండ్ ఇన్నింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ 9th ఇన్నింగ్ చివరి బ్యాటింగ్ చేసేది ఈగల్స్. ఒక రన్ చేస్తే టై చేస్తారు అండ్ ఇంకో ఇన్నింగ్ వెళ్తుంది. ఒకవేళ 2 runs స్కోర్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. అండ్ గోట్ లో కూర్చొని స్మోక్ చేస్తా ఉంటే కోచ్ తిడుతూ ఉంటాడు తొక్కిచిని, స్మోకింగ్ ఏరియా ఇది కాదు అని. అండ్ తను అలసటగా కనిపిస్తాడు. అదే పిఏ చూస్తాడు, ఏంటప్ప తొక్కిచి కొంచెం తేడాగా ఉన్నాడని. తను బయటికి వెళ్తాడు స్మోకింగ్ చేస్తున్నాడు కాబట్టి. అండ్ అక్కడికి యోషిదా వస్తాడు అండ్ యోషిదాని అడుగుతాడు, నువ్వు చేసిందంతా ఓనర్ హ్యాపీగానే ఉంటాడా? యోషిదా కూడా, ఓ నువ్వు నోటీస్ చేసావా, ఇది నేను డబ్బుల కోసం అయితే చేయలేదు, నీ పైన జలస్ తో చేశాను. నీకు 20 ఏళ్ళు ఉండొచ్చేమో, నీకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు ప్రొఫెషనల్ లీగ్ లో, బట్ నువ్వు విన్నింగ్ లాసింగ్ గురించి చెప్తున్నావు. అండ్ ఇక్కడ కోచింగ్ అనే ప్రీ సీజన్ లో పర్ఫెక్ట్ గేమ్ కూడా చేసావు. అంటే పర్ఫెక్ట్ గేమ్ అంటే అసలు బేసే దాటినాడు. సో అందుకని చేశాను. నేను ఇంతకు ముందు పిక్చరే హై స్కూల్లో ఉన్నప్పుడు అంటే ఇలా ఉన్నాను, కానీ ఇంతకు ముందు చాలా బాగా వేసేవాడిని. ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. తను లీకాన్స్ టీమ్ లోకి వచ్చినప్పుడు బానే ఎంట్రీ ఇస్తాడు, బట్ చిన్న చిన్నగా పిక్చర్స్ వేస్తున్నా కానీ అందరూ ఈజీగా కొట్టేస్తారు. అండ్ చివరిగా తను ఉండాలి అంటే తను మంచిగా పిచ్ చేయాల్సి వస్తుంది. అండ్ తను బార్ లో కూర్చొని ఆలోచిస్తా ఉంటే అవతల టీమ్ లో ఉన్న ప్లేయర్ ఒకళ్ళు వచ్చి 5 million ఇస్తే మా టీం బ్యాట్స్మెన్స్ ని మొత్తం అవుట్ చేపిస్తాను ఏమంటావు అనగానే ఇంకా యోషిదాకి తప్పదు, అది ఒప్పుకుంటాడు. అండ్ ఒప్పందం ప్రకారమే తర్వాత గేమ్ లో ఎవరు ఊహించినట్టుగా అవుట్ అవుతూ ఉంటారు. అండ్ యోషిదాను కూడా టీమ్ లో నుంచి తీసేయకుండా ఉంటారు. అండ్ అదే రోజు ఓనర్ పిలిచి, నువ్వు ఫిక్సింగ్ రిజల్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యావు కదా, నువ్వేం డబ్బులు లేదు కాబట్టి సరిపోయింది, నేను మధ్యలో దూరి ఎలాగోలాగా ఆ విషయాన్ని సాల్వ్ చేశాను. యోషిదా భయంతో అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు నన్ను ఫైర్ చేస్తారా అనగానే నేను అలా చెప్పలేదు, నువ్వు ఫైర్ అవ్వకూడదు అంటే 2 కండిషన్స్ ఒప్పుకోవాలి. ఒకటి షార్ట్ స్టెప్ లో ఆడాలి. షార్ట్ స్టెప్ అంటే సెకండ్ బేస్ కాడ ఇద్దరు ఫీల్డర్స్ ని చూపించాను కదా నేను, ఒకళ్ళు సెకండ్ బేస్ కాడ ఉంటారు, ఇంకోటి షార్ట్ స్టెప్. అండ్ రెండో ఆర్డర్ ఏంటి అంటే కంప్లీట్ గా నన్ను ఒబే చేయాలి అని అంటాడు. ఆ తర్వాత నుంచి తను చెప్పింది చేస్తూ ఉంటాడు. తొకుచి కూడా, ఓ నిన్ను కూడా ట్రాప్ చేశాడా అనగానే యోషిదా చెప్తాడు, ఆ తర్వాతే నాకు తెలిసింది అసలు యాక్చువల్ గా ఓనర్ అయిన ఇన్ఫర్మేషన్ అవతల టీమ్ కి లీక్ చేశాడని. ఓ నువ్వు అందుకోసం బిట్రేయల్ చేసావా అని తొకుచి అడుగుతాడు. నో, అలా చేసేవాడిని అయితే ఎప్పుడో చేసేవాడిని, కానీ నువ్వు ఇంకా ఒక లైన్ చెప్పావు కదా, లో పాసిబిలిటీ మీన్స్ నాట్ జీరో అని, అది నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ గేమ్ మనం ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పి డగ్గౌట్ లోకి వెళ్తాడు. తొకుచి ఏమో నాకు అలసటగా ఉంది అని అక్కడే పడుకుంటాడు. అండ్ మౌండ్ మీదకి వచ్చిన తర్వాత పిచ్చెస్ అనేవి బాల్ చేస్తా ఉంటాడు స్ట్రైక్స్ వేయకుండా. 4 balls అవుతాయి. బేస్ నుంచి ఇంకో బేస్ కి వెళ్ళిపోతాడు బ్యాట్స్మెన్. అంటే 4 balls వేస్తే బ్యాట్స్మెన్ కి ఫ్రీగా బేస్ దాటే ఛాన్స్ వస్తుంది. అండ్ తొకుచి వెంటనే టైం అవుట్ తీసుకొని మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నాకు టైర్డ్ గా ఉంది, వేరే పిక్చర్ చేత ఏపీండి అని అంటాడు. లేదు లేదు, నువ్వు ఒక్కడవే పిక్చర్ ఉన్నావు అని మేనేజర్ అనగానే దేగుచి కూడా వచ్చి, తొకుచి జస్ట్ 1 out కదా, ఓపిక పట్టు అని మౌండ్ మీదకి వెళ్దాం పదా అంటాడు. సరే తర్వాత జరిగే వాటికి నన్ను అనగాకండి అని మౌండ్ మీదకి వెళ్ళి ఫస్ట్ పిచ్ చేయగానే హెల్మెట్ కి కరెక్ట్ గా గురి చూసి కొడతాడు బ్యాట్స్మెన్ హెల్మెట్ కి. సో డెడ్ బాల్ అవుతుంది అండ్ తను క్రాస్ అయిపోతాడు వేరే బేస్ కి. కావాలని తను వేశాడు కాబట్టి తనని పిచ్చింగ్ నుంచి తొలగిస్తాడు ఎంపైర్. ఇక పిచ్చింగ్ ఎవరు చేయాలో అర్థం కాదు. తొకచియే చెప్తాడు, మన దాంట్లో మంచి పిక్చర్ ఉన్నాడు కదా, ఎవరో కాదు యోషిదా అని అంటాడు. అండ్ యోషిదా పిచ్చింగ్ కి వస్తాడు. అందరికి షాక్ అవుతుంది. కామెంటర్స్ కూడా చెప్తారు, ఇంతకు ముందు తన హై స్కూల్లో పిచ్చింగ్ వేసిన అనుభవం ఉన్నా ఇక్కడ వేయగలడా అని. అండ్ తను పిచ్చెస్ వేస్తుంటే బాల్స్ పడతాయి స్ట్రైక్స్ పడకుండా. అండ్ తను స్ట్రైక్ జోన్ లో వేస్తే బ్యాట్స్మెన్ వెంటనే కొడతాడు అండ్ ఆ హిట్ వెళ్ళి ఫౌల్ లైన్ అవతలకి పడుతుంది. ఊపిరి పీల్చుకుంటాడు యోషిదా, బట్ తర్వాత స్ట్రైక్ జోన్ లో వేయాలంటే తనకి భయం పడుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ఓనర్ తొకిచికి కాల్ చేసి, నువ్వు కావాలనే హెల్మెట్ కేసు కొట్టావు, ఇప్పుడు మ్యాచ్ ఓడిపోతే మా టీం పరిస్థితి ఏంది, నువ్వు కావాలనే వేసావు కదా, దీనికి నువ్వు పెనాల్టీ చెల్లించాలి అని అంటాడు. పెనాల్టీయా,
అది ఎలాంటి పెనాల్టీ అనగానే నీ బదులు తను పిచ్చింగ్ వేస్తున్నాడు కాబట్టి తను ఎన్ని రన్స్ ఇచ్చినా నువ్వే దానికి పే చేయాలి అని అంటాడు. బట్ ఇది నార్మల్ గా కాదు, నువ్వు అలా చేసావు కాబట్టి 4 times పే చేయాలి. నువ్వు ఒక రన్ ఇస్తే నువ్వు 5 కోట్ల బదులు 20 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది అని అంటాడు. అండ్ తొక్చి కూడా సరే నువ్వు ఏదంటే అదే అని తను ఒప్పందానికి ఒప్పుకుంటాడు. పిఏ చెప్తాడు తను 2 runs ఇస్తే 40 కోట్లు చెల్లించాల్సి వస్తుంది, తను నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతాడు. యుషిత మనసులో అనుకుంటూ ఉంటాడు ఈసారి నేను స్ట్రైక్ జోన్ లో వేస్తే ఖచ్చితంగా తను కొడతాడేమోనని. అండ్ అప్పుడే తొకచి క్రౌడ్ లో నుంచి అరుస్తాడు ఇదేనా ఫార్మర్ ఏస్ పిక్చర్ వేసేది అని. నాకు తెలిసి నువ్వు ఇప్పుడు విన్నింగ్ గురించి ఆలోచిస్తా ఉంటావే, విన్నింగ్ గురించి ఇప్పుడు ఆలోచించగాకు ఈ టీం కోసం, ఈ ప్రజల కోసం, అండ్ నా కోసము, క్యాచర్ కోసం, ఓనర్ కోసం కాదు, నీ కోసం నువ్వు పిచ్చింగ్ చేయాలి అని అంటాడు. అండ్ తన కోసం తను పిచ్ చేయాలని తను చాలా స్పీడ్ గా వేస్తాడు. అండ్ ఆ స్పీడ్ కి బ్యాట్స్మెన్ బాల్ కనెక్ట్ అయినా గానీ బ్యాట్ కూడా ఇరుగుతుంది, అక్కడే ఉంటుంది బాల్. అండ్ తను అవుట్ అయిపోతాడు. ఇన్నింగ్ అయిపోతుంది, ఈగల్స్ ఓడిపోతారు, లీకాన్స్ గెలుస్తారు. అండ్ ఓనర్ కేమో కాల్తా ఉంటుంది. యుషిత ఓనర్ దగ్గరికి వెళ్లి డబ్బులు ఇచ్చేస్తాడు. ఓనర్ వెంటనే నువ్వు డబ్బులు ఇచ్చేస్తే అంత అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, దీంతో సరిపెట్టదని నాకు తెలుసు, అందుకనే నేను ఈ రోజు నుంచి రిజైన్ చేస్తానని అంటాడు. అండ్ ఓనర్ షాక్ అవుతాడు. అండ్ తను ఇంకోటి కూడా చెప్తాడు నేను అమెరికాకు వెళ్లి మినీ లీగ్ లో ఆడదాం అనుకుంటున్నాను అనగానే నీ ఏజ్ కి నువ్వు ఆడగలను అనుకుంటున్నావు, అసలు అది దాదాపుగా ఇంపాసిబుల్ అని చెప్తాడు. అండ్ యుషిత వెంటనే దాదాపుగా ఇంపాసిబుల్ కానీ నాకు పర్సన్ చెప్పాడు తక్కువ ప్రాబబిలిటీ అంటే 0 కాదు అని. వెళ్ళిపోతా తను బిల్డింగ్ వెనక్కి చూసి థ్యాంక్స్ తొకచి అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి తొకచి అండ్ ఓనర్ కి మధ్య కాంట్రాక్ట్ రీమోడల్ చేస్తారు. అండ్ ఓనర్ 4 కండిషన్స్ పెడతాడు. నువ్వు మేనేజర్ చెప్పిన దానికి వినాల్సిందే, నీకు బాగున్నా బాగాలేకపోయినా ఆడాల్సిందే. అండ్ సెకండ్ అవతల వాళ్ళు కొట్టిందే కాదు ఎర్రర్ వల్ల వచ్చినవి కూడా నీ అకౌంట్ కిందకే వస్తాయి అని చెప్తాడు. అండ్ థర్డ్ కండిషన్ మ్యాచ్ ని బట్టి ఆ మనీ రేషియోస్ మారుతాయి. అంటే ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది అనుకోండి, ఒక రన్ కి 5 కోట్ల బదులు 10 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అలానే తనకు కూడా సేమ్, ఒక వికెట్ తీస్తే 50 లక్షల బదులు తను ₹1,00,00,000 ఇస్తాడు. అండ్ ఫోర్త్ కండిషన్ ఏంటంటే వాళ్ళ నలుగురు మధ్య ఆ విషయం ఉండాలి, ఇంకెవ్వరికి తెలియకూడదని. సెక్రటరీ చెప్తాడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పు అన్నగాని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తను ఫూల్ అనుకుంటా తను ఒక్కటి కూడా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఒప్పేసుకున్నాడు. మనం చేయాల్సిన ఫస్ట్ పని అయిపోయింది. సెకండ్ పని న్యూస్ రిపోర్టర్స్ ని పిలువు అని పిఏకి చెప్తాడు. అండ్ టీం టీవీలో చూస్తూ ఉంటారు. అండ్ ఓనర్ చెప్తాడు నెక్స్ట్ ఆడబోయే 3 matches మారినాస్ తో ఆడబోతున్నాం. అండ్ 3 matches కి తొకచి పిచ్చింగ్ వేస్తాడని న్యూస్ రిపోర్ట్ లో ఇస్తాడు. ఖచ్చితంగా మేము 3 మ్యాచ్లు గెలవబోతున్నాం, తొకచి పిచ్ చేస్తున్నాడు కాబట్టి అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అండ్ మారినాస్ టీం ఎవరో కాదు, లీగ్ టేబుల్ టాపర్. అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది 3, 4th, 5th ప్లేస్ లో ఉన్నోళ్ళు, చాలా హైయెస్ట్ యావరేజ్ ఆ టీం కి. 3rd ప్లేస్ లో థోమస్, 4th ప్లేస్ లో బ్రూక్లిన్ అండ్ 5th ప్లేస్ లో తకామి. ఈ ముగ్గురు బ్యాటింగ్ వల్ల వాళ్ళ టీం బ్యాటింగ్ యావరేజ్ చాలా హైయెస్ట్ గా ఉంది. అండ్ వీళ్ళకే ఓనర్ సవాల్ విసురుతాడు. టీం అనుకుంటూ ఉంటారు ఓనర్ ఎందుకు అలా చెప్పాడు అని. అండ్ సెక్రటరీ అడుగుతాడు ఇది ఇంపాసిబుల్, తను ఖచ్చితంగా ఆడాల్సిందే. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మేనేజర్ కి ఒబే చెయ్యాల్సిందే, తనకి బాగున్నా బాలేకపోయినా అని. ఒకవేళ బాలేకపోతే తను 50 కోట్లు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఆ కండిషన్స్ ని ఏదైనా వైలేట్ చేస్తే 50 కోట్లు పెనాల్టీ చెల్లించాలి ఎవరైనా కానీ. గేమ్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ థోమస్, బ్రూక్లిన్, తకామి వీళ్ళు కొడతా ఉంటారు. అంటే వీళ్ళు చూసి భయపడతా ఉంటారు, వాళ్ళు అలా కొడుతున్నారు ఏంటి అని. అండ్ ఈసారి కోజ్మా కూడా వస్తాడు. అండ్ క్యాచర్ ఇదే గుచ్చి వెళ్ళి పాస్ట్ స్టాటిస్టిక్స్ ఇస్తే తొకచి వాటిని చింపేసి మనం పాస్ట్ మరినాస్ తో ఆడుతున్నామా, ఈ రోజు మరినాస్ తో ఆడుతున్నామా, బ్లా 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 అని మోటివేషన్ ఇస్తాడు. బ్రూక్లిన్ బ్యాట్లు కొడతా ఉంటాడు, టీం ని ఎక్కిరిస్తాడు. మీరు మాతో ఆడి గెలవాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అండ్ తొకచి పిచ్చింగ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ స్ట్రైక్స్ వేయడం మానేసి కావాలని క్యాచర్ ని పక్కకు రమ్మంటాడు, నేను బాల్స్ వేస్తానని. అండ్ అందరూ షాక్ అవుతారు, ఓనర్ కూడా షాక్ అవుతాడు. అండ్ ఫస్ట్ బ్యాటర్ ని 4 balls వేసి బేస్ దాటిస్తాడు. సెకండ్ బ్యాటర్ ని కూడా అంతే 4 balls వేసి పంపిస్తాడు. ఒక కామెంటర్ అడుగుతాడు దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారా అనగానే. అండ్ అదర్ కామెంటర్ కూడా దీన్ని బట్టి తొకచికి మారినాస్ క్లీనప్ బ్యాటర్స్ ఒక లెక్కే కాదు అని తెలుస్తుంది. అండ్ వీళ్ళకి కాలుతుంది, మేమేంటో చూపిస్తాం అని బ్రూక్లిన్ బ్యాటర్ కొడతాడు. అండ్ తకామి వాళ్ళలో హైయెస్ట్ రన్ స్కోరర్ అండ్ థర్డ్ బ్యాట్స్మెన్ ఇప్పుడు స్ట్రైక్ లోకి వస్తాడు. అండ్ దాట్స్ ఇట్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎపిసోడ్ 6 లో చూసేయండి. అండ్ కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.